మిల్క్ అంటే కాల్షియం, కాల్షియం అంటే మిల్క్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇది 100% కరెక్ట్ కాదు. అసలు పాలనేది ఒక కంప్లీట్ మీలే కాదు. ఈరోజు ఒక కాంట్రవర్షియల్ టాపిక్‌తో మీ ముందుకొస్తున్నాను. అదేంటంటే అసలు పాలు తాగడం అనేది హ్యూమన్ బీయింగ్స్‌కి అవసరమే లేదు. అందులోనూ ముఖ్యంగా ఎదిగిన పిల్లలకి. హలో! నేను మీ పావని, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. అసలు ఆవు పాలనేవి మన హ్యూమన్ కన్జంప్షన్‌కి డిజైన్ చేసినవి కాదు. అవి వాటి పిల్లల కోసం ప్రొడ్యూస్ చేసే పాలు. అందులో హై కాన్సంట్రేషన్ ఆఫ్ ప్రోటీన్, ఫ్యాట్స్ ఇంకా మినరల్స్ ఉంటాయి. అవి మనం డైజెస్ట్ చేసుకునే ఎంజైమ్స్ అయితే మనకి లేవు. పొద్దున్న లెగిస్తే చాలామంది పేరెంట్స్ ఒక పాల గ్లాస్‌తో పిల్లల వెనకాల పరిగెడుతూ ఉంటారు. పిల్లలకి ఇష్టం లేకపోయినా సరే అందులో ఏ హార్లిక్సో, బూస్టో కలిపి బలవంతంగా మరీ పట్టిస్తూ ఉంటారు. ప్లీజ్ పిల్లలకి ఇష్టం లేకపోతే పాలు అసలు తాగడానికి ఫోర్స్ చేయొద్దు. చాలామంది పేరెంట్స్ ఒక గ్లాస్ పాలిచ్చి స్కూల్కి పంపించేస్తూ ఉంటారు. అసలు పాలు అనేది ఒక కంప్లీట్ మీలే కాదు. పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ 6 మంత్స్ కూడా కంప్లీట్గా తల్లిపాలే ఇవ్వాలి. తర్వాత ఎలాగో సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ పాలు అనేవి కొద్దిగా తగ్గుతాయి. 2-3 ఇయర్స్ వరకు తల్లిపాలు ఇచ్చి ఆపేస్తాం. తర్వాత ఈ యానిమల్ మిల్క్ లేదా బయట పాలు అలవాటు చేస్తాం. ఈ యానిమల్ మిల్క్లో లాక్టోజ్ అనే మిల్క్ షుగర్ ఉంటుంది. ఇది డైజెస్ట్ అవ్వడానికి మనకి లాక్టేజ్ అనే ఎంజైమ్ అవసరం. చిన్నప్పుడు బేబీస్లో ఈ లాక్టేజ్ ఎంజైమ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది మనం వయసు పెరిగే కొద్దీ కూడా దీని ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 5-8 ఇయర్స్కి అయితే ఇది అసలు డిసపియర్ అయిపోతుంది. అందుకే పెద్ద అయిన తర్వాత పాలు తాగితే మనకి డైజెస్ట్ అవ్వదు. ఎందుకంటే ఈ ఎంజైమ్ అసలు ప్రొడ్యూసే అవ్వదు కాబట్టి. అసలు వరల్డ్లోనే 70% పాపులేషన్లో ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని ఉంటుంది. అంటే పాలు తాగితే అది డైజెస్ట్ అవ్వదన్నమాట. దానివల్ల మనకి ఈ గ్యాస్ అని, బ్లోటింగ్, కాన్స్టిపేషన్, ఈ డైజెస్టివ్ ఇష్యూస్ అన్నీ వస్తాయి. ఒకవేళ మీ పిల్లలు పాలు తాగకపోతే ఫోర్స్ చేయకండి, దట్స్ ఓకే. పాలు బదులు ఏ రాగి జావో ఇవ్వండి. అసలు పాలు కన్నా రాగిలో ఎక్కువ కాల్షియం ఉంటుంది. పాలు ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీలో యాసిడిక్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి మన బాడీ మన బోన్స్లో ఉన్న కాల్షియంని లాగేస్తుంది. అంతేగాక పాలు తీసుకోవడం వల్ల మన బాడీ యాంటీ మిల్క్ యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివలన మన ప్యాన్క్రియాస్ కూడా డిస్టర్బ్ అయ్యి టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. పాలల్లో కెసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. యూజువల్గా మనం పాలు తాగేటప్పుడు అది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. కానీ అది మన కడుపులోకి వెళ్ళిన తర్వాత ఈ కెసిన్ వలన అది సాలిడ్ ఫామ్గా మారుతుంది. సో ఇది డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందుకే మనం ఎప్పుడైనా పాలు తాగినప్పుడు చాలా హెవీగా, బ్లోటింగ్గా, ఇండైజెషన్గా ఫీల్ అవుతాం. ఎదిగే పిల్లల్లోనూ, ఎదిగిన పిల్లల్లోనూ అసలు నేను ఈ పాలు తాగడం అనేది రికమెండే చేయను. అసలు మనకి ప్యాకెట్ పాలల్లో ఎంత % ఆఫ్ ప్యూరిటీ ఉంటుంది? అసలు ఈ ప్యాకెట్ పాలల్లో ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ కౌస్ అండ్ బఫలోస్ మిల్క్ కలుస్తున్నాయో కూడా మనకి తెలియదు. మనకి సప్లై అయ్యే పాలల్లో 70% ప్రెగ్నెంట్ కౌస్ నుంచి వస్తున్నాయి. ఈ పాలల్లో ఏంటంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి అబ్బాయిల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ని తగ్గించడమే కాకుండా అమ్మాయిల్లో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి కారణమవుతున్నాయి. అసలు మన ఇండియన్ పాపులేషన్కి అంతా సప్లై చేసే పాలకి అవసరమైన క్యాటిలే లేదు. ఈ పాల ప్యాకెట్లలో కూడా ఎక్కువ మిల్క్ పౌడర్స్, కాస్టిక్ సోడా, ఇంకా ఫోమింగ్ ఏజెంట్స్ కలుపుతున్నారు. పిల్లలకైతే అసలు ఈ ప్యాకెట్ పాలు నేను అస్సలు రికమెండ్ చేయను. కావలిస్తే మీకు లోకల్గా సోర్స్ చేసే వెండర్స్ ఎవరైనా దొరికితే పాలు తీసుకోండి. పాల కన్నా మనకి పెరుగు, మజ్జిగ, పన్నీర్ ఇవన్నీ తీసుకోవచ్చు. ఎందుకంటే మనం పాలు తోడు పెట్టినప్పుడు పెరుగులో ఉన్న ఈ లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఈ లాక్టోజ్ని లాక్టిక్ యాసిడ్గా మార్చుతుంది. సో అది మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ అసలు పాల కన్నా పెరుగులోనే కాల్షియం ఎక్కువ ఉంటుంది. సో రోజు మీ పిల్లలకి ఒక 2 కప్పులు పెరిగిస్తూ ఉండండి. పాలల్లో అఫ్కోర్స్ కొన్ని బెనిఫిషియల్ న్యూట్రియంట్స్ ఉంటాయి, కానీ అవి హ్యూమన్ కన్సంప్షన్కి అంత అవసరం లేదు. అవి వేరే సోర్సెస్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు మనం. సో నెక్స్ట్ టైం నుంచి ఒకవేళ మీ పిల్లలు పాలు తాగకపోతే ఇట్స్ ఓకే, వాళ్ళని ఫోర్స్ చేయొద్దు. మేబీ వాళ్ళకి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉండొచ్చు. సో బాటమ్ లైన్ ఏంటంటే ఈ యానిమల్ మిల్క్ అనేది మన హ్యూమన్ కన్సంప్షన్కి డిజైన్ చేసింది కాదు. ఒకవేళ మీరు పాలు కావాలంటే కనుక ఏ బాదం మిల్క్, కోకోనట్ మిల్క్ లేదా గ్రౌండ్నట్ మిల్క్, రాగి మిల్క్, సోయా మిల్క్ ఇవన్నీ చేసుకుని తీసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.